మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? మరొకసారి ఈ ఉదయకాల సమయంలో అనుదిన అనుగ్రహము అనేటువంటి దైవ కార్యక్రమము మా ద్వారా మనందరము కలవడానికి దేవుడు కృప చూపించాడు. అందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వెళదాం. ప్రార్థన. కృపగల దేవ, కనికరం కలిగిన మా తండ్రి, మా రక్షకుడా, మీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ఈ దినమును చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉండగా మమ్మల్ని మా పడకల మీద నుండి మమ్మల్ని లేపి నీ కృపాక్షేమాన్ని మాకిచ్చి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అనుదిన అనుగ్రహము ద్వారా మీ మాటలు విని మీ మేలు, బలము, దీవెన పొందే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీ పేరట చేరి వచ్చిన మరి వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఈ మాటలు మా కొరకు విరిచి వడ్డించి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమునకు మనం దేవుని యొక్క వాగ్దానపు మాటలు మనం విందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలసియున్న వారిని నేను తృప్తిపరుస్తాను, కృషించిపోయిన వారిని నేను నిలబెట్టి నింపుదునని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అనేక విషయాల్లో అలసిపోతూ ఉన్నాం. కుటుంబ భారాన్ని మోయలేక, జీవితంలో ఎన్నో విధాలైనటువంటి శోధనల, నిందల, అవమానాల మధ్యలో బ్రతకడం, అలసిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు. చదువుకున్న వారు అలసిపోతున్నారు, పని చేసేవారు అలసిపోతూ ఉన్నారు. అనేక జీవితాల్లో అలసట. అయితే నా దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి ఈ దినాన నీ ఆశను నెరవేర్చి నిన్ను తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఎన్ని ఉన్నా అలసిపోయేటువంటి, తృప్తి లేనటువంటి జీవితాలు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. డబ్బుంది, చాలినంత ధనబలగం ఉంది, చాలినంత అధికారం ఉంది, కానీ వారి జీవితాల్లో తృప్తి లేదు. ఈరోజు నా ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభువును సమీపించిన నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. అనేక సమస్యలతో అలసిపోతున్న నీ జీవితానికి ఈ ఉదయకాల సమయంలో ఆయన తృప్తిని అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధానంలో నా ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు తృప్తిగా ఉండాలి అనంటే నీ ఆశలు దీవెనకరంగా ఉండాలి, నింపబడాలి, నింపబడిన జీవితం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం వెళ్ళి చూస్తే దావీదు అనబడినటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. తన జీవితంలో చిన్ననాటి నుండి దేవుణ్ణి ఎరిగినటువంటి కుమారుడైనప్పటికీ తన జీవితంలో ఎన్నో కొదువులు. అయితే తాను కాలక్రమేపీ దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన అంటున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తూ నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గిన్నె అనగా ఆయన పని. గిన్నె అంటే నీ పని, గిన్నె అంటే నువ్వు చేస్తున్న అదే పనైనా, నీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా నీ గిన్నె నిండి పొరలాలి అనంటే, దావీదు గిన్నె ఎందుకు నిండి పొర్లుతూ ఉన్నదంటే అతడు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు, దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు, దేవుని నడిపింపునకు తన జీవితాన్ని అంగీకరించాడు. కాబట్టి ఈ రోజున నీ కుటుంబానికి దేవుడు కాపరిగా ఉంటే తప్పక నీ గిన్నె నిండి పొర్లుతుంది, నింపబడుతుంది. దేవుని బిడ్డలారా, కృషించిన వారిని నేను నింపుదును అని ప్రభువాక్యం సెలవిస్తూ ఉండగా, ఏ విషయంలో కృషించిపోతున్నావో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కృషించిపోతున్నావో, నా దేవుడు ఆర్థిక అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను లేపి
మంచి ఆరోగ్యముతో మంచి ఆశీర్వాదాలతో నిన్ను నింపునుగాక. దావీదు గిన్నె పొర్లినట్లుగా నీ ప్రతి పనిలో నీవు నింపబడుదువుగాక. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నట్లుగా సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు సౌలు నీరసించెను అని వ్రాయబడి ఉంది. సౌలు ఎందుకు నీరసించాడు అనంటే, అతడు దేవుణ్ణి సంతోషపరచలేదు, అతడు దేవుణ్ణి మహిమపరచలేదు. దావీదుకు దేవుడు కాపరిగా ఉన్నాడు, సౌలుకు దేవుడు కాపరిగా లేడు కాబట్టి అతడు కృషించిపోయాడు. ఈరోజు దేవునిలో ఆశపడ్డ దావీదు దీవించబడ్డాడు, దేవుణ్ణి నిరాశపరిచిన సౌలు కృషించాడు అని రాయబడి ఉంది. ఇంకొక విషయాన్ని మరి బైబిల్లో మనం చూస్తే, నిండిన దోనెలు, పేతురు అనబడినటువంటి ఒక వ్యక్తి రాత్రంతా ప్రయాసపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో కృషించిపోయాడు, అలసిపోయాడు. ప్రొద్దున్నే తన వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఒక నిరాశ తన జీవితాన్ని అలుముకో ఉన్నది. ఇంటికి వెళితే, ఏమండి ఏమైనా తెచ్చారా పిల్లలకి, మరి వండి పెట్టాలి, నువ్వేమైనా చేపలు అమ్ముకొని డబ్బులు తెచ్చావా, ఆ డబ్బులు ఇస్తే పిల్లలకి నేను ఏదైనా వండి పెట్టాలని అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, వల చూస్తున్నాడు, ఒక చేప లేదు, ఏం నిరాశ. పేతురు అలాంటి నిరాశతో ఉన్నటువంటి పేతురు జీవితంలో ప్రభువు లోపలికి నీ దోణెలను పంపి వలవేయండి అని చెప్పాడు. మాట ప్రకారంగా చేసినటువంటి పేతురు తన వలలే కాదు, తన దోణెలు కూడా నింపబడ్డాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, నువ్వు దేవునికి నీ ఇంట్లో చోటివ్వు. పేతురు పడవలో చోటిచ్చాడు, నీ జీవితంలో చోటివ్వు, నీ వ్యాపారంలో చోటివ్వు, నీ చదువులో చోటివ్వు, నీ ఉద్యోగములో చోటివ్వు, నీ స్నేహములో చోటివ్వు, నీ బంధములో చోటివ్వు. అన్ని దీవెనకరంగా ఉంటాయి, అన్నీ నింపబడతాయి. ఎప్పుడైతే దేవునికి నువ్వు చోటిస్తావో, అదిగో ఆ పేతురు పడవ నింపబడినట్లుగా నా దేవుడు నిన్ను కూడా నింపుతాడు. దేవునికి స్తోత్రం. పేతురు ఎప్పుడైతే నింపబడ్డాడో తన జీవితం దీవెనకరంగా మారినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఆయన తన పడవను లోతునకు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మన జీవితాల ఆధ్యాత్మిక లోతునకు నడిపించినప్పుడే ఆయన ప్రధాన శిష్యుడిగా, ప్రధాన అపోస్తలుడిగా, మరి దీవెనకరమైన జీవితాన్ని పౌలు గారు ఆశ్చర్యకరమైన జీవితాన్ని జీవించాడు. అతని వస్త్రం, అతని నీడ పడిన వారు స్వస్థత పొందారు. ఎంత ఆధ్యాత్మిక స్థాయిని అతడు అనుభవించాడు చూసారా. ఎందుకు తన జీవితం నింపబడింది అనంటే, అతడు ప్రభువుని చోటిచ్చాడు తన పడవలో. అలాగే ఇంకొక విషయం ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిండిన గంపలు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా, ఒక పసి పిల్లవాడు, యేసు ప్రభువారు 3 దినాలు సువార్త ప్రకటిస్తూ ఆ కొండ మీద అక్కడున్న ప్రజల ఆకలితో ఉన్నప్పుడు ఒక పసిపిల్లవాడు తన చేతులు ఏదైనా తీసుకుంటే ఏడుస్తాడు, అల్లరి చేస్తాడు. అలాంటిది పసిపిల్లవాడు ఒక సమర్పణ కలిగి ఆ కొంచెం ప్రభువుకి ఇస్తే అవి ప్రజలందరూ తినగా 12 గంపలు నింపబడ్డాయి. గంపలు నింపబడ్డాయి. ఎందుకు నింపబడ్డాయి అంటే, దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ఈరోజు గంప అనగా నీ కుటుంబంలో కలిగి ఉన్న పనులు, నీ ఆశీర్వాదం నింపబడాలి అనంటే, అదిగో పిల్లవాడు ఒక సమర్పణతో తీసుకొచ్చినటువంటి చేపలవి, సమర్పణతో తీసుకొచ్చిన రొట్టెలవి. నీ జీవితం దేవునికి సమర్పించగలిగితే తప్పక అందరూ తినగా ఇంకా నీ గంపలు నిండే ఉంటాయి, ఇంకా నీ ఆశీర్వాదం నిండే ఉంటుంది. దేవునికి చోటి, దేవునిలో ఉండు, దేవుణ్ణి మహింపరచు. నీ జీవితంలో పిల్లవాడు తన సర్వస్వం మన జీవితానికి ప్రభువు సమర్పించాడు, తన జీవితానికి. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో
క్రమక్రమముగా 2 విషయాలు నేను మీతో చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. పిల్లవాడు ఒకటి సమర్పణ చేశాడు. మన జీవితంలో కూడా సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడే ఆశీర్వాదము ఉంటది. మనం అక్కడ చూస్తాం ఇంకొక మాట ఏంటంటే, సమర్పణతో పాటు అక్కడ క్రమముగా కూర్చున్నారు అని ఉంటది. క్రమముగా కూర్చున్నారు. యేసు ప్రభువారు 100 మందిని 50 మందిని క్రమముగా కూర్చోబెట్టారు. ఆ ఆశీర్వాదం దీవెనకరంగా ఉండాలి అనంటే క్రమము చాలా అవసరం. మన బిడ్డల్లో క్రమం కావాలి. మన జీవితాల్లో క్రమం కావాలి. మన కుటుంబాల్లో క్రమం కావాలి. ఈ ఏ క్రమము ఈ క్రమము ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం తప్పక దీవించబడుతుందని దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ఆశపడుతున్నావు, దొరకట్లేదా? నిరాశ అయిపోతుందా? జీవితంలో తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావా? నా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నింపే దేవుడు, నిలబెట్టే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి తృప్తికరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానములోనికి రా, సమర్పణలోనికి రా, క్రమమైన జీవితంలోనికి రా. దావీదు వలె దేవునికి కాపరిగా చేసుకో. నింపబడిన దోణెలు పేతురు వలె దేవునికి పడవలో చోటిచ్చినట్లుగా నీ జీవితంలో చోటి ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు దీవెనలన్నీ నీకు ప్రాప్తించినట్లుగా చేస్తాడు. అట్టి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయునుగాక. దేవుడు నిన్ను సిద్ధపరిచిన ఆ తృప్తికరమైన జీవితం, ఆ బలమైన జీవితం ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అలాగనే తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దామా? ఉన్నవారందరూ కూడా అలాగనే తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అడగండి దేవుణ్ణి. నా దేవుడు నీ ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. ప్రియా దేవుని బిడలారా, అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, కనికరం కలిగిన మా తండ్రి, మా రక్షకుడా, మీకు వందనాలు. దీవెనయు మాకు అనుగ్రహించువాడా, మమ్మలను శ్రమల్లో నుండి విడిపించువాడా, నశించిన మమ్మల్ని నిలబెట్టువాడా, నీరసించిన మా ప్రాణములు తృప్తిపరచువాడా, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. మా ప్రియుల హృదయాలలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేసి ఆశిస్తున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. ఈ దినము బిడ్డలు ఏదైతే ఆశించి అడుగుతున్నారో వాటినన్నిటినీ బిడ్డలకు సమృద్ధిగా మీరు దయచేసి మీ నామం పేరిట నీ మహిమార్థమై ప్రతి అవసరత మీరు తీర్చండి. బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. బిడ్డల పనుల్లో తోడుగా ఉండండి. బిడ్డలు చేయి ప్రతి ప్రయత్నము దీవెనకరముగా చేసి బిడ్డల ఎడల మీ కరుణ కటాక్షము ఈ అనుదిన అనుగ్రహము ద్వారా మీరు అనుగ్రహించి మీ నామాన్ని గణపరుచుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. రేపు ఉదయకాల సమయంలో మరలా కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.